లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు ఊపందుకున్నాయి. కేంద్రంలో ఫుల్ జోష్లో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణలోనూ కమలం హవా చూపించేందుకు సిద్ధమైంది. అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ మరో పాదయాత్రతో రంగంలోకి దిగారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి నుంచి మరో ప్రజాహిత యాత్రను ప్రారంభించారు. మేడిపల్లిలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు మోసాలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 17 ఎంపీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఇప్పుడు దుకాణం స్టార్ట్ అయింది 7 వేల 5 కత్తెర బట్టలు ఇప్పుడు 7 వేల కార్లే. నేను వాళ్ళకి చెప్పిన బిడ్డ మీకు ఇట్లా రాముని అక్షింతలకి వద్దనుకుంటే మా పేదోళ్ళకి ఇచ్చే హిందువులకు ఇచ్చే అక్షింతల బియ్యం మీకు సరిపోవు అనుకుంటే మీకోసము బాస్మతి బియ్యం అయోధ్య పంపించి మీకోసం జై శ్రీరామ్ బియ్యం అయోధ్యకు పంపించి ఆడ పెట్టించి మీకు వంతది అప్పుడే వేసుకోరని చెప్పిన. ఇక ఇట్లున్నాక కాంగ్రెస్ వాళ్ళ కథ. ఇక బీఆర్ఎస్ వాళ్ళు మొదదాక రాముని మొక్కరు. మేము జై శ్రీరామ్ అంటే బీజేపీ నువ్వుగా జై శ్రీరామ్ అంటారు. ఇప్పుడు రాముని ఎందుకంటే ఏడ్చేది అన్నాడు రాముడు అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు వంగింది. ఇప్పుడు ఇక రాముడు కరెక్ట్ గా కట్టాలి, రాముడు కట్టాలి మంచి కట్టి మోడీ గారు మంచి కట్టని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మొదటిదానికన్నా తిట్టారు. ఇవాళ అంటున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ లను అంటే రాముడి కూడా ఉండాలా లేదా చెప్పండి. మేము ఏమంటున్నాం అంటే ఎట్టి బస్సులో అక్కడ బాబ్రీ మసీద్ కాదు, అది రాముడు పుట్టిన స్థలము. కాంగ్రెస్ వాళ్ళు అన్నారట రాముడు అక్కడనే పుట్టిన గ్యారెంటీ ఏంది బీజేపీ వాళ్ళకి అన్నారట. నేనన్నా మీ అమ్మకు నువ్వు పుట్టిన గ్యారెంటీ ఏంది అని నేను అన్నా. అవునా కాదా? మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.